హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. ఎంపీలు ఎమ్మెల్యేలకు లంచాల కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన తీర్పు అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోలకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుందండి. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎంపీలు ఎమ్మెల్యేలకు లంచాల కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. లంచం కేసులో ఎంపీలు ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదని సిజేఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని న్యాయమూర్తులు ఏఎస్ బోపన్న, ఎంఎం సుందరేష్, పిఎస్ నరసింహ, జేబీ పార్థివాలా, సంజయ్ కుమార్, మనోజ్ మిశ్రాలతో 7 సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. గతంలో 5 సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును తాజాగా సుప్రీంకోర్టు కొట్టివేసింది. అసెంబ్లీ, పార్లమెంట్లో లంచాలకు పాల్పడే ప్రజాప్రతినిధుల విచారణ ఎదుర్కోవాల్సిందేనని 7 సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 194(2), ఆర్టికల్ 105(2) ప్రకారం సభలో చేసిన ఏ ప్రసంగం లేదా ఓటు వేసిన క్రిమినల్ ప్రాసిక్యూషన్స్కు వ్యతిరేకంగా పార్లమెంట్ సభ్యులకు ఉన్న మినహాయింపు ఇక చెల్లదని సుప్రీంకోర్టు తెలిపింది. 1998లో 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పివి నరసింహారావు వర్సెస్ సిబిఐ కేసులో ఇచ్చిన మెజారిటీ తీర్పును సుప్రీంకోర్టు పునః సమీక్షించింది. పివి నరసింహారావుకు కేసు తీర్పుతో మేము విభేదిస్తున్నాం, ఓటు లేదా ప్రసంగం కోసం లంచం తీసుకున్నారనే ఆరోపణలపై శాసనసభ్యుడికి మినహాయింపునిస్తూ పివి నరసింహారావు కేసులోని తీర్పు విస్తృతమైన పరిణామాలు కలిగి ఉంది. దీన్ని రద్దు చేస్తున్నామని శాసన విధులను నిర్వహించడానికి అటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలకు మినహాయింపులు అవసరం లేదని 7 సభ్యుల ధర్మాసనం పేర్కొంది. లంచం తీసుకుని శాసనసభ, పార్లమెంట్లో మాట్లాడడం, ఓటు వేయడం నేరపూరిత చర్య. ప్రజాప్రతినిధి లంచం తీసుకోవడం నేరం. పివి నరసింహ తీర్పు ఆర్టికల్ 105, 194 విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. లంచం పార్లమెంటరీ అధికారుల ద్వారా రక్షించబడదు. శాసన అధికారుల ఉద్దేశం, లక్ష్యం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అధికారాలు సమిష్టిగా చట్టసభకు ఉంటాయి. ఆర్టికల్ 105, 194 సభ్యులకు నిర్భయం వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. అవినీతి శాసనసభ్యుల లంచం భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య పనితీరును నాశనం చేస్తుంది. రాజ్యాంగ సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి లంచం తీసుకుంటున్న ఎమ్మెల్యేలు అవినీతి నిరోధక చట్టం కింద కూడా బాధ్యులవుతారని సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొంది. ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని ఇలాంటి అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.